డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక బీజేపీ ఎమ్మెల్యే, మరొక టీడీపీ ఎమ్మెల్యే బహిరంగంగా బాహాటంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు గట్టి గట్టిగా అరుచుకుని కొట్లాడుకునేదాకా పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది అనంటే కేవలం ఒక క్లబ్ కోసం జరిగింది అనే వ్యవహారం ఇప్పుడు బయటకు రావటం జరిగింది. ఏమిటా క్లబ్బు, ఇంతకీ ఎవరు ఇద్దరు ఆ ఎమ్మెల్యేలు అని అంటే, ఒకటి భీమిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన టీడీపీ పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు, అలాగనే మరి విశాఖపట్నం దీనికి ఉన్న విష్ణుకుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య ఒక పెద్ద వాగ్వాదం నడిచింది. ఇంతకీ దేనికోసం అనంటే ఒక క్లబ్బు, అది వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్. ఈ ఫిలిం ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వైట్ చేయటానికో, లేకపోతే వాళ్ళకి ఇక్కడ ఈ ఫెసిలిటీస్ కల్పించడానికో ఒక నోబెల్ కాజ్ తోటి ఇలాంటి ఒక ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ను దాన్ని స్థాపించారు. ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఒక ఎఫ్ఎన్సిసి ఇలాంటి కల్చరల్ సెంటర్ ఒకటి ఉంది. అలాంటిది వైజాగ్లో కూడా పెట్టారు. ఇది 2015లో స్థాపించినప్పటికీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పర్పస్ మొత్తం పోయింది. అలాంటి క్లబ్బు కానీ ఏదైనా ఒకటి కనపడగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడగ తెగబడిపోయి అక్కడ లేనిపోనివన్నీ సృష్టించడం వాళ్ళ నైజం. అలాగనే ఇప్పుడు ఆ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో అప్పుడు పెద్ద పేకాట శిబిరమే నడిచింది అనే పుకార్లు కూడా చాలా వచ్చాయి. దాని మీద కొంతమంది కేసులు పెట్టే ప్రయత్నం కూడా జరిగినప్పటికీ అలాంటిది ఏది జరగల. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ మీద కేసు అనేది ఖచ్చితంగా పుటాన్ అవ్వదు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. కాకపోతే మరి ఇప్పుడు అలాంటిది మళ్ళీ తిరిగి ఆ నోబెల్ కాజ్ కోసం వాడాల్సిన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కోసం ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు, అందున ఈ కూటమిలో ఉన్న 3 పార్టీల్లో ఒక్కొక్క పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మరొక పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకునే లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు చుట్టూతా కార్యకర్తలు ఉన్నా, ప్రజలందరూ చూస్తూ ఉన్నా కూడా ఒకళ్ళకొకళ్ళు గట్టి గట్టిగా అరుచుకొని ఒకళ్ళ ముఖం మీద ఒకళ్ళు చేతులు తిప్పుకునేదాకా పరిస్థితి వచ్చింది అని అంటే, మళ్ళీ ఏదైనా ప్యాకెట్ శిబిరమే నడిపి అక్కడ అక్రమ సంపాదన చెయ్యాలి అనే ఏదైనా ఇంటెన్షన్ వీళ్ళకుందా? సరే, ఇది తిమ్మాపురం అనే ఏరియాలో ఉంది. ఈ ఏరియా నా నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది భీమిలి నియోజకవర్గానికి సంబంధించింది. దీంట్లో కలగజేసుకుంటానికి మీరెవరు అని గంటా ప్రశ్నిస్తుంటే, నేను ఆల్రెడీ ఆ క్లబ్లోకి నేను రానున్న ఎలక్షన్లో నేను ప్రెసిడెంట్ అవడానికి నేను దాంట్లో నామినేషన్ వేసి ఉన్నాను. నేను ఆ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ గురించి పట్టించుకునే అవకాశం నాకుంటుంది. దాని లీజు వ్యవహారమై కలెక్టర్కి నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాను. అప్పట్లో మీకోసం ప్రయత్నం చేశాను, మీరు అందుబాటులో లేని కారణానికి నేను ఒక్కడనే వెళ్ళాను అని ఒక పక్క నేను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా గంటా మాత్రం గట్టి గట్టిగా అరిచేశాడు. ఇంత ఆ క్లబ్ కోసమే జరిగింది అని అనుకుంటే అందులో మాత్రం ఖచ్చితంగా ఏదో గూఢార్థం ఉండాలి కదా. అంటే అక్కడ నడుస్తున్న పేకాట క్లబ్ ఇంకా ఏమన్నా నడుస్తుందా, లేకపోతే కొత్తగా వీళ్ళు మళ్ళీ నడిపే అవకాశంని అందిపుచ్చుకునే దానికి ఏమన్నా చూస్తూ ఉన్నారా, లేకపోతే మొత్తానికి మొత్తం స్వాహా చేసే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా? వీటన్నిటిని గురించి ఆలోచించుకోవాలి. ఒకసారి న్యూస్లో ఏముందో చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకుని ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది. శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా వేలు పెడుతున్నారు, మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. అయితే లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో మీరు ఆ రోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ సర్ది చెప్పబోయారు. అయినా వినకుండా గంటా విష్ణుతోటి వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనే గంటాపై విష్ణు కేకలు వేయగా దానికి బయట నుంచి విష్ణుకుమార్ రాజు కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇదిగో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యవహారం ఇదే. మరి ఇక అసలు వ్యవహారం ఏమిటి, అసలు ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అనే దాన్ని దేనికి పెట్టారు అనేది ఒక బ్రీఫ్ మీకు ఒకసారి చూపిస్తాను. దీనికి విష్ణుకుమార్ రాజు అంటే which currently has 1,500 members,
Speaking on the occasion, the Vizag North MLA said, club members must be made accountable for their action. Vishnu Kumar Raju said he has submitted his nomination for the president post in the forthcoming elections at the club. He said they have brought various issues of the club to the attention of Chief Minister N. Chandrababu Naidu. He asserted that their involvement in the election is in the interest of the club rather than the personal gain. Both Srinivas and Vishnu Kumar articulated the importance of the land allocation for the film club and construction of the various facilities. They asserted that the Vizag Film Club will be developed into a premier model institution. Both the MLA indicated that the NDA coalition government is కంటెంప్టింగ్ ద ట్రాన్స్ఫార్మ్ వైజాగ్ ఇంటూ ఏ ఫిల్మ్ హబ్. ఇలాగా వాళ్ళ మధ్య గొడవలు వచ్చేలాగా పరిస్థితి ఉంది అని అంటే దీని వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉండి తీరాల్సిందే. ఆ కారణం మరి పేకాట క్లబ్బు నడపాలనే, అక్రమ సంపాదన చేయాలనా, లేకపోతే ఆ క్లబ్బులో ఉన్న భూములనికి ఏదైనా ఆక్రమించుకునే లాంటి పరిస్థితులను కూడా ఏదైనా ఆలోచిస్తున్నారా? ఈ నిజమైతే పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టు మరి ఇందులో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, దీని మీద మరి కూటమి పెద్దలు కూడా ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. కాకపోతే ఇలాగా ఒకళ్ళకొకళ్ళు బాహాబాహీకి దిగి అందున బహిరంగంగానే అందరి ముందే కొట్టుకునే లాంటి పరిస్థితి వచ్చిందంటే కూటమికి ఏం మర్యాద ఉంటుంది? ఇదే ఈరోజు కుండబద్దలు.